సో మన పండగకి సంక్రాంతి పండగకి 5 సినిమాలు రిలీజ్ అయిపోయినాయి భయ్య. కంప్లీట్ 5 సినిమాలు రిలీజ్ అయినాయి చూసేసినాం. అట్ ద సేమ్ టైం మన ఛానల్లో కంప్లీట్ 5 సినిమాల రివ్యూలు కూడా పోస్ట్ చేసేసినాం గైస్. ఇప్పుడు ఒక ఫైనల్ కన్క్లూజన్ అంటే ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ 5 సినిమాల్లో నంబర్ 5 ఏది, నంబర్ 4, నంబర్ 3, నంబర్ 2 అండ్ నంబర్ 1 పొజిషన్ ఏ సినిమాకు ఉన్నది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో గైస్, లెట్స్ గెట్ డైరెక్ట్లీ ఇన్ టు ద వీడియో. సో మనకి 5 మూవీస్ ఫస్ట్ రిలీజ్ అయిన రాజా సాబ్ స్టారింగ్ మన రెబెల్ స్టార్ ప్రభాస్, నిధి అగర్వాల్ అండ్ మాలవిక మోహనన్. గైస్, ఈ సినిమా నాకు కంప్లీట్ ఒక యావరేజ్ సినిమా లాగా అనిపించింది. అట్ ద సేమ్ టైం దీనికి ఎంత రేటింగ్ ఇస్తాం, దీనికి ఈ టాప్ 5 లో ఏ నంబర్ ఉంది, ఏ పొజిషన్ లో ఉంది అంటే క్లియర్ కట్ గా 5th పొజిషన్ లో ఉందని చెప్పొచ్చు. రాజా సాబ్ కి 5th పొజిషన్ ఎందుకంటే అందులో ఉన్న ఫస్ట్ హాఫ్ లో కామెడీ కానీ ఏది కానీ అంత పెద్దగా పండలేదు. అట్ ద సేమ్ టైం స్టార్టింగ్ ఒక 10 minutes ఫస్ట్ సాంగ్ వరకు బాగానే ఉండే, ఇంటర్వెల్ బ్యాంక్ కొద్దిగా బాగుండే. అట్ ద సేమ్ టైం లాస్ట్ ఒక 20 minutes వరకు ఓకే అనిపించింది. కానీ వాళ్ళు ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్, డైరెక్టర్ మారుతి గారు చెప్పిన మాటలు ఇవన్నీ చూస్తే కంప్లీట్ ఒక యావరేజ్ ఫీలింగ్ అయితే తీసుకొచ్చింది. మన కట్అవుట్ రెబెల్ స్టార్ ప్రభాస్ మాత్రం టెరిఫిక్ యాక్టింగ్ చేసిందని చెప్పొచ్చు. సో గైస్, ద రాజా సాబ్ నంబర్ 5th పొజిషన్. ఇంక 4th పొజిషన్ కి వచ్చేస్తే నాకు భర్త మహాశయులకు విజ్ఞప్తి స్టారింగ్ మన రవితేజ అండ్ హయతి, ఆమె పేరు ఏదో ఉంది, హీరోయిన్స్ పేరు అంత ఐడియా లేదు కానీ డింపుల్ హయతి అండ్ ఇంకొక హీరోయిన్ ఉంది. సో గైస్, ఇది 4th పొజిషన్ ఎందుకంటే సినిమా రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ ఒక పెద్ద కామెడీ లేకుండా ఏం లేకుండా ఏదో స్ట్రైట్ గా వెళ్ళిపోవడం జరిగింది. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కన్క్లూజన్ ఏమని ఇచ్చారా, తను ఒకరితోని ఒక మ్యారేజ్ చేసుకొని ఇంకొక అమ్మాయితో ఉండడం, అట్ ద సేమ్ టైం దానికి ప్రాపర్ కన్క్లూజన్ ఏమని ఇచ్చారంటే ఏమి ఇవ్వలేదు అనిపించింది. అండ్ పాటల ప్లేస్మెంట్ రాంగ్ అనిపించింది, కామెడీ పెద్దగా పండలేదు అనిపించింది. రవితేజ గారికి ఒక కమ్బ్యాక్ ఫీలింగ్ వస్తుందేమో అనుకున్నాం కానీ ప్రిటీ ఆర్డినరీ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే ఉండే, సెకండ్ హాఫ్ కొద్దిగా డౌన్ అనిపించింది. గైస్, ఈ సినిమా 4th పొజిషన్ భర్త మహాశయులకు విజ్ఞప్తి నా వరకు మాత్రం 4th పొజిషన్. మీరేమనుకుంటున్నారో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అట్ ద సేమ్ టైం మనకు 3rd వచ్చేసి నా వరకు మాత్రం అనగనగా ఒక రాజు అని క్లియర్ కట్ గా అనిపించింది. స్టోరీ పాతదైనా దాని టేకింగ్ విధానం కానీ తను చెప్పే విధానం కానీ కొత్తగా అనిపించింది. ఎస్పెషల్లీ మన నవీన్ పోలిశెట్టి మాత్రం ఇర్రగదీశాడని చెప్పొచ్చు. నవీన్ పోలిశెట్టి 1 man షో అనేది ఎందుకు చెప్తారనేది ఏ సినిమా అయినా చేయని తన పర్ఫార్మెన్స్, అట్ ద సేమ్ టైం తను కంప్లీట్ గా ఫిల్మ్ ని క్యారీ తన షోల్డర్స్ మీద చేస్తాడని వన్స్ అగైన్ ప్రూవ్ చేశాడు. రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ప్రీ క్లైమాక్స్, ఆ సెంటిమెంటల్ ఎపిసోడ్స్ వరకు అసలు కంప్లీట్ తన భుజాల మీద క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ డైలాగ్స్, ఆ వన్ లైనర్స్, ఆ సర్కాజం, ఆ కామెడీ ఎపిసోడ్స్ మాత్రం పర్ఫెక్ట్ గా సింగిల్ గా సోలోగా తన భుజాల మీద వేసుకొని వెళ్ళిపోయాడు సినిమా అంతా. పండక్కి మాత్రం పర్ఫెక్ట్ గా ఒక కామెడీ ఎంటర్టైనర్ ఎంజాయ్ చేసే ఫిలిం మాత్రం అనగనగా ఒక రాజు అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. అండ్ ఒక క్లైమాక్స్ ఒక్కటి కొద్దిగా సీరియస్ టోన్ లోకి వెళ్ళిపోతుంది, దాని తప్పించి మిగతాదంతా పర్ఫెక్ట్ ఫ్లో. ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయింది, సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటుంది, క్లైమాక్స్ తప్ప. బట్ కంప్లీట్ 1 man షో బై నవీన్ పోలిశెట్టి. ఈజీగా మనం హ్యాపీగా ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేసి చూసే సినిమా అనగనగా ఒక రాజు ఈ పండగకి. అది 3rd పొజిషన్. నౌ కమింగ్ టు 2nd పొజిషన్. నా వరకు అయితే టై లాగా అనిపించింది 2nd పొజిషన్. మన శంకర వరప్రసాద్ గారు అట్ ద సేమ్ టైం నారీ నడుమ మురారి, రెండిట్లో టై అనొచ్చు. కానీ 2nd పొజిషన్ ఒక దానికి ఇవ్వాలి, ఫస్ట్ పొజిషన్ ఒక దానికి ఇవ్వాలి కాబట్టి 100% నేను నారీ నడుమ మురారికే ఇస్తాను 2nd పొజిషన్. రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ కంప్లీట్ లాఫ్ రేయాట్. సూపర్ అంటే సూపర్ మూవీ. సీనియర్ యాక్టర్ నరేష్ గారి ఎపిసోడ్, అట్ ద సేమ్ టైం ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్ లో సెంటిమెంటల్ సీన్స్ కానీ కామెడీ సీన్స్ సెకండ్ హాఫ్ లో కూడా విపరీతంగా బేలినాయి. రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ నవ్వి ఎంజాయ్ చేసిన సినిమా. లాంగ్ టైం శర్వానంద్కి నాకు తెలిసి ఒక ఎక్స్ప్రెస్ రాజా తర్వాత అనుకుంటా నేను ఇంతగా ఎంజాయ్ చేసిన మూవీ నారీ నడుమ మురారి. ఈ సినిమాకి 2nd పొజిషన్ ఎందుకు ఇస్తుంది అనేది ఒకటే ఒక కారణం. ఎందుకంటే దీని మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, అట్ ద సేమ్ టైం ఆడియన్స్ చూస్తున్న వాళ్ళు మనకు లాభాలు పొందుతారా అనేది కొద్దిగా వేచి చూడాలి. కానీ యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే మాత్రం
మనకు నారి నారి నడమ మురారి మాత్రం సెకండ్ పొజిషన్ లో ఉంది. ఎందుకంటే మన ఆడియన్స్ మాత్రం విపరీతంగా అంతా ఇంకా ఫస్ట్ డే కాబట్టి రేపటి నుంచి చూడాలి ఎలా ఉంటుందో. కానీ సో ఫార్ అయితే నాకు సెకండ్ పొజిషన్ ఇస్తాను. ఇంకా ఫస్ట్ పొజిషన్ మన అందరికి తెలిసిందే, మన శంకర వరప్రసాద్ గారు. రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్ మన చిరంజీవి వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. వేఫర్ థిన్ స్టోరీ లైన్ అయినా దాన్ని చిరంజీవి గారు తన భుజాల మీద క్యారీ చేసుకొని తన ఎక్స్ప్రెషన్స్, తన డైలాగ్ డెలివరీస్, అట్ ద సేమ్ టైం మాస్ కావాల్సిన యాక్షన్ అండ్ డాన్సెస్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా కూడి ఒక ప్రాపర్ ఫ్యామిలీ కథా చిత్రం తీశాడు మన అనిల్ రావిపూడి గారు. అట్ ద సేమ్ టైం ప్రతిసారి దొరికేస్తాడా అనిల్ రావిపూడి, ఈసారి దొరికేస్తాడా అంటే ఈసారి కూడా దొరకలేడు. ఈ దొరకాలంటే చాలా కష్టం అనుకుంటారు అనిల్ రావిపూడి. అండ్ గైస్, ఈ సినిమా ఎందుకు ఫస్ట్ పొజిషన్ ఇచ్చానంటే అటు బాక్స్ ఆఫీస్ వైజ్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ కంప్లీట్ ల్యాప్అప్ చేసారు సినిమాని. అండ్ కంప్లీట్ ఓవర్ఫ్లోస్ లో వెళ్తుంది సినిమా. సో కలెక్షన్స్ వైజ్, అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ వైజ్ అండ్ సినిమా వైజ్, స్టోరీ వైజ్ ఇవన్నీ చూసుకుంటే మన శంకర వరప్రసాద్ గారు స్టారింగ్ మన మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ అండ్ నయనతార పర్ఫెక్ట్ ఫ్యామిలీ పండగ వాతావరణాన్ని క్లియర్ కట్ గా అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి చూపిస్తుంది ఈ పండగకి. సో ఇది నంబర్ 1 పొజిషన్ లో ఉంది. సో గైస్, నా వరకు టాప్ 5 లో 5, 4, 3, 2, 1 అనేది క్లియర్ కట్ గా మీకు చెప్పేసినాను. సో గైస్, మీరేమనుకుంటున్నారు ఈ టాప్ 5 ఫిల్మ్స్ గురించి? మీ నంబర్ 5 ఏది, 4 ఏది, 3 ఏది, 2 ఏది, 1 ఏది? క్లియర్ కట్ గా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అట్ ద సేమ్ టైం నేను చెప్పిన నంబర్స్ కూడా మీకు కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ సంక్రాంతి విన్నర్ మన శంకర వరప్రసాద్ గారు ఈజీలీ అని క్లియర్ కట్ గా చెప్పవచ్చు. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. క్యాచ్ యూ అంటిల్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. షో సమ్ లవ్. Catch you until my next video.